అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీకార్ మెడికల్ కాలేజీకి చెందిన ట్రైనింగ్ వైద్యురాలు మమితా దేవ్నాథ్ పై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా నిందితులను కఠినంగా శిక్షించాలని రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్ఎస్యుఐ నాయకులు మంజునాథ్ మాట్లాడుతూ ఆగస్టు 9వ తేదీన వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన నిందితులను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని వారు ప్రశ్నించారు. వైద్య విద్యార్థి కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, దేశవ్యాప్తంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేవుడు జన్మనిస్తే పునర్జన్మనిస్తున్న వైద్యులను కాపాడాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు హరికృష్ణ, సాయి, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు వెంటనే మహిళలపై జరుగుతున్న దాడులు వెంటనే మహిళలపై జరుగుతున్న దాడులు వెంటనే రాజధాని కోల్కతాలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థి మమోతి అనే విద్యార్థిని గత కొంతమంది మానవ మృగాలు అత్యాచారం ఆమె మెడని విరగ్గొట్టి కళ్ళ నుంచి రక్తం వచ్చే విధంగా ఆమెను కిరాతంగా చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎన్ఎస్యుఐగా డిమాండ్ చేస్తున్నాం. మనకు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఒక తల్లి జన్మనిస్తే పునర్జన్మించేది డాక్టర్ మాత్రమే. అలాంటి డాక్టరు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన నిందితులను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా నిందితులను ఉరి తీయాలని మేము కోరుకుంటాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళలపై జరుగుతున్న దాడులు వెంటనే మహిళలపై జరుగుతున్న దాడులు వెంటనే మహిళలపై జరుగుతున్న దాడులు వెంటనే రాజధాని కోల్కతాలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థి మమోతి అనే విద్యార్థిని గత కొంతమంది మానవ మృగాలు అత్యాచారం ఆమె మెడని విరగ్గొట్టి కళ్ళ నుంచి రక్తం వచ్చే విధంగా ఆమెను కిరాతంగా చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎన్ఎస్యుఐగా డిమాండ్ చేస్తున్నాం. మనకు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఒక తల్లి జన్మనిస్తే పునర్జన్మించేది డాక్టర్ మాత్రమే. అలాంటి డాక్టరు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన నిందితులను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా నిందితులను ఉరి తీయాలని మేము కోరుకుంటాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.